12 రహస్య సంఘం నుండి మీకు నా సందేశం. నేను 14 సంవత్సరాలు భయంకర హింసతో కూడిన జైలు జీవితాన్ని జీవించాను. 2 సంవత్సరాలు మరణ గదిలో ఉంచారు. చావుకు సిద్ధమైన వారిని మాత్రమే ఆ గదిలో ఉంచుతారు. దేవుని మహా అద్భుత శక్తి ద్వారా నన్ను బయటికి తీశారు. హాస్య సంఘాల తరపున మాట్లాడడానికి పశ్చిమ దేశాలకు రాగలిగాను. ఊరు పేరు లేక వేలాదిగా సమాధుల్లోనున్న నా సోదరుల పక్షాన మాట్లాడుతున్నాను. రహస్యంగా అడవుల్లో ఆరాధన చేసుకుంటున్న నా సోదరుల పక్షాన మాట్లాడుతున్నాను. రహస్య సంఘం నుండి నేను తెచ్చిన వర్తమానం ఏమిటంటే, మమ్మల్ని వెలివేయకండి, మమ్మల్ని మర్చిపోకండి, మమ్మల్ని చిన్నచూపు చూడకండి, మాకు కావలసిన సాధన సంపత్తిని మాకివ్వండి, వాటిని సక్రమంగా వాడుకుంటాం. నేను మీకు అందించాల్సిన వర్తమానం ఇదే. నోరు మూయించబడ్డ రహస్య సంఘం పక్షాన నేను మాట్లాడుతున్నాను. పెదవి విప్పడానికు ఏ స్వంత్రము లేని సంఘం కోసం మాట్లాడుతున్నాను. కమ్యూనిస్టు దేశాల్లోనున్న మీ సహోదరుల అర్తనాదాలు, మూల్గులు వినండి. తప్పించుకోవడానికి భద్రత, సొక్క జీవనాన్ని వారడగడం లేదు. నాస్తికత్వం అనే విషం చేత భావితరాల జనాంగాల నాశనాన్ని నివారించడానికి సాధన సంపత్తిని అడుగుతున్నారు. దేవుని వాక్యాన్ని ప్రబలం చేయడానికి బైబిలు అడుగుతున్నారు. దేవుని వాక్యం వారికే లేకపోతే వారింకెలా దాన్ని వ్యాప్తి చేస్తారు? రహస్య సంఘం రైలు ప్రమాదాన్ని తప్పించుకున్న ఒక శాస్త్ర వైద్యునిలా ఉంది. అతని చుట్టూ ఆహాకారాలు చేస్తూ చనిపోతున్న క్షతగాత్రులని చూస్తూ వారి మధ్య నడుస్తూ కన్నీళ్లతో నా సామగ్రి నా యొద్ద ఉంటే ఎంతో బాగుండును అంటూ వాపోయినట్లుంది మా రహస్య సంఘం. సామగ్రి అప్పుడు అతని దగ్గర ఉంటే ఎన్నో ప్రాణాలని రక్షించి ఉండేవాడు. రహస్య సంఘం కూడా అలాగే గొప్ప దీక్షతో ఉంది, కానీ దానికి పరికరాలు లేవు. దేవుని వాక్యాన్ని పంచిపెట్టడానికి హతసాక్షికి అనేక సంవత్సరాలు కమ్యూనిస్టు జైళ్లలో మగ్గిపోవడానికి రహస్య సంఘం సిద్ధంగానే ఉంది. స్వతంత్రులైన మీ బోధి విశ్వాసులని రహస్య సంఘం కోరేది సువార్తలు, బైబిలు, పత్రికలు, ఇంకా ఇతర సహాయం తదిమ విషయాలు వారే చూసుకోగలరు. స్వతంత్ర విశ్వాసులు సహాయం ఎలా చేయగలరు? స్వతంత్ర దేశాల్లోని ప్రతి క్రైస్తవుడు సహాయం చేయగలడు. నాస్తికులు జీవిత రహస్యాలని ఎరుగరు. జీవితంలోనూ భూలోకంలోని మర్మమైన సంగతుల విషయాల్లోనూ వారు జ్ఞానహీనులు. క్రైస్తవులు తమ విశ్వాస జీవితాల ద్వారా దేవుని తెరతెక్క నడిస్తే వారికి మార్గదర్శకులు కాగలరు. వారి త్యాగశీలతతో ఆదర్శ జీవితాన్ని జీవిస్తూ కమ్యూనిస్టు దేశాల్లోని క్రైస్తవులకు హింస కలుగుతున్నప్పుడు వారు దాన్ని బాహ్య ప్రపంచానికి గట్టిగా చాటి చెప్పడం వల్ల ఎంతో సహాయం చేయగలరు. కమ్యూనిస్టులు కూడా రక్షింపబడేలా ప్రార్థన చేయడం ద్వారా కూడా చాలా సహాయం చేసిన వారవుతారు. అలా ప్రార్థించడం వృధా ప్రయాసగా కనబడవచ్చు. మేము కూడా కమ్యూనిస్టుల కోసం గట్టిగా ఎప్పుడు ప్రార్థించామో ఆ మరుసటి రోజుననే మరెక్కువ హింస పొందాం. యేసు యెరూషలేము నిమిత్తం చేసిన తర్వాతనే వారు ఆయన్ను సిలువ వేశారు. అయితే కొద్ది దినాల్లోనే 5,000 మంది పశ్చాత్తాపపడుతూ వచ్చి రక్షింపబడ్డారు. అలాగే కమ్యూనిస్టుల కోసం మనం చేసే ప్రార్థనలు కూడా నిష్ఫలాలు కాబోవు. మనలా మన పొరుగువారిని కూడా ప్రేమించాలి. అందరిలా కమ్యూనిస్టులు కూడా మనం పొరుగువారే. ఒకవేళ వారి క్రియలు మనకు ఇష్టం లేకపోయినా వ్యక్తిగతంగా వారిని ప్రేమించాలి. మన అజాగ్రత్త వల్లనే ఇద్దరు కమ్యూనిస్టులుగా మారిపోయారన్న సంగతిని మనం మర్చిపోకూడదు. కమ్యూనిస్టుల సమస్యను పరిష్కరించడానికి ప్రేమ మాత్రమే సరిపోదు. ఒక రాష్ట్రంలో దొంగల ముఠా ఉంటే వారిని ప్రేమించడం మాత్రం చాలునని నేను ఒప్పుకోను. మన ప్రేమతో పాటు పోలీసులు, న్యాయాధిపతులు చెరసాలలో కూడా ఉండాలి. అటు దుర్మార్గులు పక్షతాప పడకపోతే వారిని జైల్లో వేయాల్సిందే. దొంగల ముఠా మనుషుల డబ్బు సంచులని కాజేస్తుంది. అయితే అంతర్జాతీయ కమ్యూనిజం దేశాలని కబళిస్తుంది. సంఘ కాపరులు క్రైస్తవులంతా కమ్యూనిస్టులని క్రీస్తు దగ్గరకు రావడానికి తమ శక్తి కొద్దీ ప్రయత్నాలు చేయాలి. వారెన్ని దుష్కృత్యాలు చేసినా వారి కోసం వేగంతో ప్రార్థించాలి.
బైబిలు, సువార్తలు మిక్కిలి అవసరం. ఇవి మాకు దొరికితే చాలు. వారిని కమ్యూనిస్టు దేశాల్లోకి ఎలా పంపించాలో మాకు తెలుసు. నేను బయటికి వచ్చాక అనేక బైబిలు, సువార్తలు ఆ దేశాలకు పంపించాను. అవి భద్రంగా చేరాయి. పంపే విధానం మాకు తెలుసు గానీ వాటిని మాకిచ్చేవారు కావాలి. ఇవి వారికి ఎంతో అవసరంగా ఉన్నాయి. కొన్ని కమ్యూనిస్టు దేశాల్లో 20 సంవత్సరాల నుండి ఒక బైబిలును గానీ, ఒక సువార్తను గానీ చూడాలన్నా చూడలేని క్రైస్తవులు అనేకులున్నారు. ఒక పర్యాయం ఇద్దరు కూలివారు నా ఇంటికి వచ్చారు. వారు నిరుపేదలు. మన్ను త్రవ్వి డబ్బు సంపాదించి దానితో ఒక చి చినిగిన పాత బైబిలును కొనుక్కొని తిరిగి తమ గ్రామానికి వెళ్ళాలని వచ్చారు. అప్పుడు అమెరికా నుండి వచ్చిన బైబిలు నా దగ్గర ఉన్నాయి. అందువల్ల వెంటనే నేను ఒక క్రొత్త బైబిలును వారికివ్వగలిగాను. వారు ఆశ్చర్యపడిపోయారు. వారు కష్టపడి సంపాదించుకున్న డబ్బును నాకివ్వబోయారు. నేను దాన్ని తీసుకోలేదు. వారు మిక్కిలి సంతోషంతో తమ ఊరికి తిరిగి వెళ్ళారు. తమ కృతజ్ఞతను తెలుపుతూ బహు ఆనందంతో వారు ఒక ఉత్తరం రాశారు. దాని మీద 30 మంది సంతకం చేశారు. ఆ బైబిల్‌ను 30 భాగాలుగా వారు విభాగించుకొని వంతుల ప్రకారం చదువుకుంటున్నట్లు తెలియజేశారు. రష్యన్‌లో ఒక బైబిలు పేజీ కోసం ప్రాధేయపడడం జాలిగొలిపే విషయం. అలా జరగడం నేను కళ్ళారా చూచాను. ఒక బైబిల్ కోసం వారు ఒక ఆవునైనా, మేకనైనా ఇచ్చేయడానికి సిద్ధపడుతున్నారు. నాకు బాగా తెలిసిన ఒక వ్యక్తి చినిగి పాతగిల్లి పోయిన ఒక క్రొత్త నిబంధన సంపాదించుకోవడానికి తన వేలి ఉంగరాన్ని అమ్మివేశాడు. కమ్యూనిస్టులు నాస్తిక ప్రచారాన్ని అరికట్టే పత్రికలు మనం సిద్ధం చేసి అనేక భాషల్లో వాటిని అచ్చువేసి వారికి పంపిణీ చేయాలి. వారు కమ్యూనిస్టు గ్రంథాలని ప్రాథమిక పాఠశాలలు మొదలుకొని కళాశాల స్థాయి వరకు గల విద్యార్థులతో చదివించి పిల్లల జీవితాన్ని భ్రష్టం చేస్తున్నారు. మనం ప్రచురించే పుస్తకాల్లో నాస్తికత్వానికి దేవుని వాక్యం ఇచ్చే జవాబుల్ని తేటగా రాయాలి. ఇప్పుడు బాలికలకు, యువకులకు ఇవ్వడానికి ఇలాంటి పుస్తకాలు రాష్ట్ర సంఘం వద్ద లేవు. మనం చేయాల్సింది మరొకటి ఉంది. వీలు కొద్దీ మనం రాష్ట్ర సంఘంతో చేతులు కలిపి వారికి ఆర్థిక సహాయాన్ని చేయాల్సి ఉంది. అప్పుడు కమ్యూనిస్టు దేశాల్లోని విశ్వాసులు అందరూ తిరిగి వ్యక్తులను ఒక్కొక్కరిని కలుసుకొని సువార్తను అందించగలరు. నేడు వారికున్న ఆర్థిక సమస్యను బట్టి తిరగడానికి బస్సు, రైలు ఛార్జీలకు డబ్బు లేదు. ప్రయాణంలో భోజనానికి కూడా డబ్బులు లేవు. ఆ కారణాన్ని బట్టి వారింటి వద్దే బంధింపబడి ఉన్నట్లున్నారు. అంతేగాక ప్రభు సువార్త మనం రేడియోల ద్వారా ఎడతెరిపి లేకుండా కమ్యూనిస్టు దేశాల్లో ప్రకటించాలి. స్వతంత్ర దేశాలు రేడియో ద్వారా ఆత్మ సంబంధమైన ఆకలితో బాధపడుతున్న దేశాల్లోని రాష్ట్ర సంఘాన్ని పోషించాలి. ఇలా గొప్ప సేవ మనం చేయగలం. విశ్వాస వీరుల కుటుంబాల దుస్థితి. క్రైస్తవ హతసాక్షుల కుటుంబాలకు మనం సహాయం చేయాలి. ఇట్టి వేలాది కుటుంబాలు చెప్పలేనన్ని కష్టాలను అనుభవిస్తున్నాయి. ఒక క్రైస్తవుడు చెరసాలలో వేయబడ్డాక అతని భార్య, బిడ్డలు ఎంతో శ్రమకు గురవుతారు. స్వతంత్ర దేశాల్లోని విశ్వాసులు ధన సహాయం చేసి ఉండకపోతే మేము ఈ పాటికే చచ్చిపోయి ఉందుము. వారి సహకారుల వల్ల ఇంకా బ్రతికే విషయాలు మీకు రాయగలుగుతున్నాను. ఈ మధ్య తిరిగి రష్యాలోను ఇతర దేశాల్లోనూ గొప్ప శ్రమ క్రైస్తవులకు సంభవించింది. అనేకులు హతసాక్షులైపోయారు. చనిపోయిన వారు సమాధుల్లోకి వెళ్ళిపోయారు కానీ విడువబడిన వారి కుటుంబాలు మాత్రం బహు కష్టాల్లో మునిగిపోయాయి. ఇటు వారికి మనం సహాయం తప్పక చేయాలి. రాష్ట్ర సంఘ ప్రతినిధిగా నేను వచ్చి ఈ సంగతుల్ని తేటగా చెబుతున్నాను. నేను విడిచి వచ్చిన విశ్వాసులైన సహోదరుల పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ వర్తమానాన్ని మీకు అందించడానికి వారు నన్ను పంపారు. దీన్ని మీకు అందజేయడాను నేను అద్భుతంగా బ్రతికి ఉన్నాను. కమ్యూనిస్టు లోకానికి క్రీస్తు అందించాల్సిన అత్యవసర పరిస్థితి నేను మీకు విన్నవించాను. క్రైస్తవ హతసాక్షుల కుటుంబాలకు సహాయం చేయాల్సిన అవసరతను గురించి కూడా మనవి చేశాను. క్రీస్తు సువార్త విస్తరణలో మనం అవలంబించాల్సిన విధానాల్ని కూడా చూపించాను.
నా అరికాళ్ళ మీద వారు దెబ్బలు కొట్టినప్పుడు నా నోరు ఏడిచింది. ఎందుకు దాన్ని ఎవరు కొట్టలేదు కదా! ఆపై 2 ఒక్క శరీరంలోని భాగాలే గనుక నోరు ఏడిచింది. ఇప్పుడు కమ్యూనిస్టు దేశాల్లో హింసింపబడుతున్న అవయవాలు ఏ శరీరంలో నున్నవో అదే శరీరంలో మీరు ఉన్నారు. మా నొప్పి మీకు కలగడం లేదా? గెత్సేమనే తోటలో ప్రభువైన క్రీస్తు వేదనతో ప్రార్థన చేస్తుంటే రాతివేత దూరంలో నున్న పేతురు, యాకోబు, యోహానులు గాఢ నిద్రలో ఉన్నారు. హతసాక్షులు సంఘం విషయంలో మీకెంత పూచి ఉంది? కమ్యూనిస్టు దేశాల్లోని మీ సహోదరులకు మీరే విధంగా ఎంతవరకు తోడ్పడుతున్నారు? అక్కడ విశ్వాస సంఘంలో అనేకులు హతసాక్షులవుతుంటే స్వతంత్ర దేశాల్లోని సంఘాలు నిద్రాణంగా ఉన్నాయి. మొదటి శతాబ్దంలోని సంఘం ఎంత శక్తితో సత్యం కోసం యుద్ధం చేసిందో అలాగే 20వ శతాబ్దంలోని మన సహోదరులు ఒంటరిగాను బహుధైర్యంగాను పోరాడుతున్నారు. ఇలా ఉంటే మీకెలా నిద్ర పడుతుంది? మా వర్తమానం అర్థనాదాన్ని వింటారా? మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, సహాయపడండి, కానీ మమ్మల్ని త్రోసివేయకండి. సత్యం కోసం చిత్రహింస. ఇదొక వాస్తవ గాథ. దీన్ని చదవడం వల్ల సత్యం కోసం వాంబ్రాండ్ ఎలా భయంకర చిత్రహింసలని అనుభవించాడో తెలుస్తుంది. ఈయన రోమానియా దేశీయుడు. అక్కడి సంఘ నాయకుల్లో ప్రసిద్ధుడు. 14 సంవత్సరాలు కమ్యూనిస్టు చెరసాలలో అమానుషంగా చిత్రహింసలు పొందాడు. రొమేనియాలో క్రైస్తవ సంఘాలు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులని యథార్థంగా స్వతంత్ర దేశాల్లోని విశ్వాసులకు తెలియజేయాలనే సంకల్పంతో ఈయన తప్పించుకొని ఆ దేశం నుండి బయటపడ్డాడు. ఆయన తన పర్యటనలో ఇంగ్లాండ్, అమెరికా దేశాల్లో చెప్పిన గాథే ఈ పుస్తకం టార్చర్డ్ ఫర్ క్రైస్ట్.